హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గోశాల రైడ్ తర్వాత ఇప్పుడే మళ్ళా రైడు. ఈ రైడ్ అయితే గోశాల రైడ్ కన్నా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే. ఎందుకంటే మా కిరాక్ రైడర్స్ టీమ్ గ్రూప్ నుంచే 100 బైక్స్ వస్తున్నాయి ప్రజెంట్. అది కాక చాయ్ సమోసా రైడ్ ఉంది. ఇంకా దాంట్లో మేబీ ఇంకా 200-300 బైకర్స్ కూడా యాడ్ అవుతారు అనుకుంటా. ఇప్పుడైతే మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నా. ఇది ఏకేజే టైర్స్ అనేసి ఒకటి మీటప్ పాయింట్ ఉంది. ఎగ్జాక్ట్గా నా లొకేషన్ నుంచి ఇది 21 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు వాడికి మీటప్ పాయింట్కి 6 వరకు రమ్మన్నారు. ఈయన నాకు 5:44 అవుతుంది. ఇంకా 30 మినిట్స్ ఉంది ఆడుకోవడానికి. మేబీ టైం ఎంత, రీచింగ్ టైం 6:15. రీచింగ్ టైం 6:15 అంటే బ్రీఫింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. పర్లేదు, వెళ్ళిపోతాం. అప్పటి నుంచి లోఫీల్ అని మొత్తుకుంటుంది. కొంచెం దీనికి ఫ్యూల్ కూడా కొట్టించేసి తొందరగా రెడీ అయిపోవాలి. ఫ్యూల్ కొట్టించుకుందామని వచ్చిన, ఈయననేమో టైం పడుతుంది అంటూ, దీనిలోనేమో ఫ్యూల్ లేదు. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఫ్యూల్ షాప్ ఏడు ఉంటుందో కూడా అర్థం అవ్వట్లేదు పోయే దారిలో. ఏం చేయాలి ఇప్పుడు చూసా. మేబీ నెక్స్ట్ ఏమన్నా ఇంకా ఉంటే ఆ ఫ్యూల్ దగ్గర, స్టాప్ దగ్గర ఫ్యూల్ కొట్టించుకుంటా. అండ్ మా దాంట్లో వేకప్ కాల్ ఉంటుంది. అంటే నైట్ గ్రూప్లో మొత్తం డిస్కషన్ అయిపోతుంది అన్నమాట. ఎంతమంది వస్తున్నారు, ఏం సంగతి అనేసి మొత్తం డిస్కషన్ అంతా అయిపోయినాక ఇంకా కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ ఒకటి ఉంటుంది. కన్ఫర్మేషన్లో దాంట్లో నీకు వేకప్ కాల్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ ఫిలప్ చేసేయాలి. ఆ ఫామ్ ఫిలప్ చేసి దాంట్లో మన నెంబర్ అవన్నీ వేస్తే ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకుంటారు, ఓకే వీళ్ళు రైడ్కి వస్తున్నారు అని చెప్పేసి. ఇక వాళ్ళకి పొద్దున్న 5 గంటలకే కాల్ వస్తుంది, వేకప్ కాల్ అనేసి. వాళ్ళు కాల్ చేసి ఇంకా ఓకే రెడీ వస్తున్నారా లేదా అని మళ్ళీ ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా రీసెట్ వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఉంటుంది కదా, ఎంతమంది వస్తున్నారు ఏంది అనేసి. వాళ్ళు కూడా ఒక కన్ఫర్మేషన్ కోసం వేకప్ కాల్ కూడా వచ్చింది. నాకైతే మార్నింగ్ వచ్చింది వేకప్ కాల్ అయితే. అండ్ నా బండి గురించి చెప్పాలి ఇప్పుడు. ఇప్పటి వరకు దీంట్లో నాకు ఇన్స్టాల్మెంట్ చేయించిందంటే క్రాష్ గార్డ్స్ ఒకటి చేయించిన, టాప్ ర్యాక్ చేయించిన, అండ్ లైటింగ్స్ కూడా నేను చేయించుకున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా చాలా రైడ్స్ కొట్టాలి, చాలా పెండింగ్ ఉన్నాయి రైడ్స్. ఫాగ్ లైట్స్ అయితే వేయించిన నేను. ఇవి నా ఫాగ్ లైట్స్. నాకైతే నా బండికి లైట్స్ అయితే ఓకే. నేను చాలామందిని అడిగి రికమెండెడ్ చేయించుకుని మరీ లైట్స్ వేయించుకున్నా. నాకైతే మంచి అనిపిస్తున్నాయి లైట్స్ అయితే, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మరీ ఎక్కువ నైట్ ఉన్నప్పుడు కూడా మస్తు అనిపిస్తున్నాయి లైట్లు. దీంట్లో ఈ ఫీచర్ అయితే నాకు వేరే నెక్స్ట్ లెవెల్ అసలు. ఫ్లాష్ కొట్టు కూడా పోతుంటే వస్తుంటుంది, కానీ అవతల వచ్చడానికి ఆగమవుతుంది. కొడితే రిటర్న్ అన్నాడు. మార్నింగ్ లేవడం అంటేనే టాస్క్ నిజంగా. అమ్మా, ఈసారి ఏందో దీన్ని వీకెండ్ రైడ్ అనాలో రిపబ్లిక్ డే రైడ్ అనాలో అర్థమవుతలేదు. కరెక్ట్ వీకెండ్ వచ్చింది ఇది కూడా. అందరు చలి తగ్గింది అంటారు, కానీ దీనమ్మా వణికిస్తుంది ఘోరంగా. ఇంత పొద్దుగా లేస్తే కోల్డ్ ఒకటి. ఇప్పుడు కొంతమంది రైడర్స్ అయితే కలిసిరు. యాక్చువల్లీ వీళ్ళు మా బ్యాచ్ వాళ్ళే అనిపిస్తుంది, కానీ కొంచెం ఏదో తేడా కొడుతుంది. మా బ్యాచ్ వాళ్ళే. ఆ బ్రోనే హాయ్ బ్రో అన్నాడు ముందలానే. ఇక్కడ ఒక ఆనే, అండ్ ఇంకా ముందల ఒక 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు మొత్తం వీళ్ళు. ఇట్లా మధ్యలో మీటప్ అయితే మస్తు ఉంటుంది. ముందల ప్రేమ్ సైన్ అలా ఉన్నాడు. జస్ట్ చూడాలి. నాకు మీటప్ పాయింట్ అయితే జస్ట్ 1 minute అని చూపిస్తుంది. 190 meters పాయింట్. ఆల్మోస్ట్ మీటప్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినా. వీళ్ళందరూ మనోళ్ళే, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. పెట్రోల్ బంక్ సెట్, ఓన్లీ గ్యాస్ ఇది. చేల్
సూపర్, ఇంకెవరంతా రాలేరు. performance కానీ ఆఫ్ రోడ్లో కానీ ఇట్స్ క్రేజీ ఎక్స్పీరియన్స్. మీకు ఆ ట్రిప్ ఆ ఫీలింగ్ అయితే 100% వస్తుంది. ఇట్స్ నాట్ బికాస్ మా లీడర్స్ మనకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు. ఐ పర్సనలీ యూజ్ రేర్ టైర్. పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్స్ అమేజింగ్ అండ్ ఆబ్వియస్లీ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఉంది సార్, నాట్ రాంగ్ 55. సో అప్రాక్స్ 1 hour 15 minutes వరకు కొట్టేస్తాము. సో few basic things, I can see lot of new faces. Let's encourage them. Firstly, welcome to the biking community. Welcome to the family. So, thanks a lot. Good to see a lot of new bikers are turning towards professional way, entering into the community, joining the group rides, everything. So, hope you learn a lot of good things. Hope you make good people. Hope you make good family in this. So that's what we Chirag Riders follow. So Unna team Andartho, we want to maintain the same rapport. We want to create that vibe with everyone. So once again, thank you all for joining today. And yeah, so ride is 55 kilometers. So you can see people wearing red jackets. Please, red jackets. All the red jackets are the marshals for our ride. Only red jacket people will be doing marshals. And you can see one person wearing green jacket, only green jacket. Only green jacket. So he's our tail. And you can find few people wearing green and orange jacket. So he's marshal. At the same time, depending on the situation, he'll be turning as a tail. Marshal and lead. So again, just remember, red marshal, green tail. Both colors, marshal and lead. So what marshals do is they'll be making our way clean, they'll be making our ride comfortable, and they'll be blocking other persons or other lanes to make sure our ride is very smoothly happening. If you face any difficulties, please use your indicator, step aside, tail will be reaching you out, he'll be guiding you, he'll be helping you. Secondly, tail, we have Tilakana. So, and if marshal or lead is showing like this, there is some hazard, make sure you watch out. Left or right, make sure you watch out, there is something ahead. And if at times, if hands are busy, people will be showing left, outward direction. It's the same indication. There is something over there, pothole or any hazard, make sure you escape it. This is stop signal. That's it. So basic signals. చలో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి మీకు లైనప్ క్లియర్గా చూపించి నేను ఒక బ్యాక్ సైడ్ నుంచి నేను జాయిన్ అవుతా. వెహికల్స్ అడ్డం వస్తున్నాయా మీకు లైనప్ చూపిద్దామంట. సింగిల్ ఫాయిల్, ఓకే డన్. ఈ నుంచి డెస్టినేషన్ 50 కిలోమీటర్స్, 55 కిలోమీటర్స్ ఉంది. చూడాలి ఎంత టైం అవుతుందో. ఇంకా ఇంత పెద్ద లైనప్ మార్నింగ్ టైం బయలుదేరితే చాలా బెటర్. ఎందుకంటే ఈ టైంలో మధ్యలో స్టాప్ అయిపోయింది. లైన్ ఆల్రెడీ ముందర వెళ్ళిపోయింది, మధ్యలో ఇప్పుడు స్టాప్ అయిపోయింది. ఇట్లా ఇబ్బంది అవుతుంది బాగా. ఆగరు ఒక్క నిమిషం అయిపోయింది బేటా.
ఇంత పెద్ద లైనప్లో సిగ్నల్స్ మెయింటైన్ చేయడం అంటే అది ఒక పెద్ద టాస్క్ అది. ఎందుకంటే కొందరు మధ్యలో కొందరు న్యూ రైడర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటే కరెక్ట్ చెప్పలేరు వాళ్ళు సిగ్నల్స్. నేను నేను ఫస్ట్ కొత్త రైడ్ పోయినప్పుడు నేనే చెప్పలేను. కిషోర్ అని అయితే అన్నాడు నన్ను డైరెక్ట్, సిగ్నల్స్ కరెక్ట్ చెప్పలేదు. అవునన్నా ఫస్ట్ రైడ్ నాకు ఏదని చెప్పేసినది ఇదా. నేనైతే అసలు ఘోరం, ఆగం ఆగం ఉంటుంది పంచది అయితే. సూపర్ సూపర్ ఎగ్జైట్మెంట్ నాకైతే, వేరే లెవెల్ ఉంది ఫీల్. వావ్ సూపర్, బంగారు తెలంగాణ. రే 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 రే, వాట్ ద ఫక్. అసలు మధ్యలో రప్ప 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 మధ్యలో వస్తూనే ఉన్నారు ఒక్కొక్కడు. ఏమనుకుంటున్నారా ఇట్లా వస్తున్నారు? ఇంత మంచిగా ప్రొఫెషనల్గా మంచిగా రైడ్ చేస్తుంటే లైనప్ అయితే మామూలుగా లేదు అసలు. నాకు అర్థమవుతలేదు కానీ ఒక్కొక్కసారి ఇట్లా అప్స్ వచ్చినప్పుడు కనబడుతుంది లైనప్ నాకు. ఏనో ఉంది అసలు ఆ మూలకి. ఇంకా ఎంతమంది ఉన్నారో అర్థమవుతలేదు. మధ్య మధ్యలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. లైనప్ కట్ అవ్వడం, మధ్యలో ఎవడో ఒకటి ఏమంటారా కారోడు రావడం, బండోడు రావడం, ఎటు పడితే అటు పోవడం. ఇంకా 50 కిలోమీటర్స్ అయిపోలేదా? 50 కిలోమీటర్స్ అన్నారు. ఈ రూట్లో ఆల్రెడీ 2 సార్లు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. వచ్చినాయి రూట్లో, బాగా గుర్తుకుంది. ప్రణీతన్ అయితే అసలు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక్కొక్కరిని ఆగమని, లిటరల్లీ. కూడా మార్షల్స్ నేర్చుకోవాలి. ప్రణీతన్ నన్ను అడుగుతావు సార్, అన్నా మార్షల్స్ నేర్చుకుంటా అన్నా అని. కాకపోతే ఇప్పుడిప్పుడే కదా, ఏమంటారో చూడాలి సార్. అడిగితే చూస్తా అన్ననే. ఫస్ట్ అవి నేర్చుకోవాలంటే దాని గురించి క్లారిటీగా తెలుసుకోవాలా. మనకున్నదే ఇంతంత బుర్ర, అవి అర్థం కానికి ఎన్ని రోజులు అవుతాయో. నార్మల్గా కంటిన్యూస్గా రైడ్స్ కొడుతుంటే ఓకే, బట్ చూడాలి. పేరు ఏదో అయ్యింది, ఎందుకు అప్పుడు అర్థమవుతుంది అది మాత్రం. అమ్మా బండి ఆఫ్ చేయలేను. యా, ఇవి నా కొత్త స్టిక్కర్స్, మెంటల్ పీస్ అండ్ మై గ్రూప్ కిరాక్ రైడర్స్. రిసార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఓ అమ్మ, ఎంత ఆనందములు అయిపోయారన్నా. టెంపుల్ వ్యూ బాగుంది ఇక. సింగిల్ ఫార్మాట్. లేపరు, దుమ్ము లేపుతూనే ఉండండి.
కాకా ఫుల్ ఖుషిలో ఉన్నాడు ఎంతమంది వస్తారని. ఈ ఆఫ్ రోడ్ బండ్లకు ఈ రోడ్డు బాగా సెట్ అవుతుంది. లేపు లేపు కొట్టచ్చు చెట్టు అటు మన బండ్లకేడా ఇంజన్ సౌండ్ కింద ఇంజన్ తాకుతుంది ఒక్కోసారి. ఈ రిసార్ట్ని నార్మల్గా నేను గూగుల్ మ్యాప్స్లో డెస్టినేషన్ లొకేషన్ కొట్టినప్పుడు ఫొటోస్ చూసిన. నైట్ నైట్ వ్యూ చాలా బాగుంది దీంట్లో, అసలు వేరే లెవెల్ నైట్ వ్యూ అయితే. ఓహో ఎవర్రా మీరంతా? ఆల్రెడీ మేమే కాదు ఇక్కడ, ఆల్రెడీ వేరే ఒక బ్యాచ్ కూడా ఉంది. గాయస్ వా 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 ఇది 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 కావాల్సింది. బాబా 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 ఎంతమంది ఉన్నారు ఇట్రా? బండి పెద్ద లైనప్. డన్. ఆహా చెట్లు, ఎన్ని రోజులు అవుతుందో ఎంత ప్రశాంతమైన వాతావరణానికి వచ్చి. ముందైతే అసలు ఎంతమంది బైకర్స్ ఉన్నారంటే ఈజీగా ఒక 500 బైక్స్ ఉంటాయి డామ్ షూర్. ఇంకా వస్తూనే ఉన్నారు కదా. ఆయనే రైనా అన్నా సెల్ఫీ అన్నా సెల్ఫీ అన్నా సెల్ఫీ అన్నా బ్రెడ్ సెల్ఫీ అన్నా బిగ్ ఫ్యాన్ అన్నా బిగ్ ఫ్యాన్. It's good to see lot of firstly appreciate the efforts from Jacob and Dilip Anna. So చాలా రోజుల తర్వాత good to see all the bikes. And again, just want to thank all the marshals, lead, tails. You have done such a wonderful job. Let's keep up the same spirit. And that's it. Thank you. So this is what we wanted to give the benefit to the riders. As you can see here, thousand riders. Soul is coming to Hyderabad from other parts of the city or states, and any rider who is coming to the event, they are going to get for sure one giveaway. What giveaway is that? We cannot reveal that right now. It's a surprise. So let's wait for that. But we want to build the biggest community along with all the close who is there in Hyderabad. So.
బైక్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అయిపోయింది ఎక్కడో అక్కడ డిస్కస్. బాయ్ బాయ్ బాయ్. ప్రణితన్న ఈ ఆఫ్ రోడ్ అంటే హిమాలయాలు ఇవన్నీ ఆఫ్ రోడింగ్ కొడుతూనే ఉంటారు. ఇక వీలింగ్ కొడుతుంటారు రప్ప. ఫైనల్లీ రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. మేము ఆ నుంచి 100 బైక్స్ వచ్చినాం. ఇక్కడ అంతకు మించి బైక్స్ ఉన్నాయి. ఇంకా టోటల్ 3 క్లబ్స్ ఏమో వచ్చినాయంట. ఒకటి ఉమెన్స్ క్లబ్ ఒకటి ఉంది, ఇంకోటి కిరాక్ రైడర్స్ ఒకటి, ఇంకొకటి ఏదో క్లబ్ పేరు చెప్పారు వాళ్ళు, ఐడియా లేదు. మొత్తం 3 క్లబ్స్. రైడ్ మాత్రం పీస్ఫుల్గా జాలీగా సెక్సీ వేరే లెవెల్. ఇక ఇప్పుడు డైరెక్ట్ ఈ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి చూడాలి. ఇక ఇప్పుడు ఇంకా ఎక్కడన్నా ప్లాన్ వేస్తారేమో అనుకుంటే వీళ్ళు ఎటు వేసేటట్లో లేరుగా. చిచ్చు అప్పటి నుంచి ఇప్పటివరకు అదే ఖుషిలో ఉన్నాడు. ఇంతకుముందు ఎక్కడో అక్కడ విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కరు కలుస్తూనే ఉన్నారు. వెనకాల వచ్చి అలా 5 మెంబర్స్ని కలిసాం. ప్రణీత్ అన్న వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ వర్క్ ఉందా అని చెప్పేసి. ఇక నేను కూడా పోతున్నా. ఇక హైదరాబాద్ 29 కిలోమీటర్స్, నా డెస్టినేషన్ ఏమో 32 కిలోమీటర్స్. అంటే నేను మా ఇంటి వరకు లొకేషన్ పెట్టుకున్నా. చలో ఓకే గాయస్, ఇక ఇంతటితో ఇక బ్లాగ్ ఆపేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.